కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సలమలశెట్టి సునీల్ను వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారిగా కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఆయనకు వేద పండితుల సారథ్యంలో మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి దాడిశెట్టి రాజా పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన కార్యక్రమం ఏంటంటే నమస్కారాలు. మహిళలందరికీ నా వందనాలమ్మ. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అమ్మ జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఎంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయింది ఎప్పుడూ లేదు. నిజంగా ఈ అవకాశం, ఈ 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాల్లో ఒకటి మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ. ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది, చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతోమంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు 5 రోజుల ముందు 10 రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో 10,000 రూపాయలని చేసి పసుపు కుంకుమ అని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ గారు అటువంటి వ్యక్తి కాదమ్మా. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో. అప్పుడు రాజశేఖర్ గారు తర్వాత జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలా మంది నేల మీద రాత్రిలాగా ఉండిపోతుంది. కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాస్త్రంలాగా ఉండి అది అమలుపరిచేయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా, ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్నీ డెవలప్ అవుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి పథకం, గతంలో అమ్మఒడి పథకం ఎప్పుడూ లేదు. ఇప్పుడు జగన్మోహన్ గారు వచ్చిన పాటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు. దానికి టెండర్ వేసి ఇవాళ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు వచ్చేసి దర్శి నుంచి అద్దంకి వరకు ఉంటుంది. దర్శిలో 0/8 కిలోమీటర్ నుంచి దాదాపు 26/0 కిలోమీటర్ వరకు ఈ తార్ రోడ్ అనేది వేయబోతున్నాం.